ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. చక్కగా చూడండి. ఓకే, సినోనిమ్స్ కూడా ఉన్నాయి కింద చూడండి. ధృతరాష్ట్ర ఉవాచ అంటే కింగ్ ధృతరాష్ట్ర is saying, okay, said. What he said? ధర్మక్షేత్రే, in the place of pilgrimage, అంటే ఆ ధర్మక్షేత్రము, ఆ ధర్మక్షేత్రం పిలిగ్రమేజ్, అదంటే చాలా పవిత్రంగా చూసేవాళ్ళు, అందుకే అది పిలిగ్రమేజ్. కురుక్షేత్రే అంటే దానికి పేరేం పెట్టారు? ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ కురుక్షేత్ర. సామవేదాః అసెంబుల్డ్, అందరు అసెంబుల్డ్ అయ్యారు అక్కడ. ఆల్ కేమ్ దేర్. కౌరవాస్, పాండవాస్ ఆల్ కేమ్ దేర్. యుయుత్సవః డిజైరింగ్ టు ఫైట్, అంటే అందరికి ఏముంది? ఫైట్ చేయాలనే తపన ఉంది కదా. యుయుత్సవః, దే వాంట్ టు ఫైట్, ఆల్ కేమ్ దేర్ టు ఫైట్ అక్కడ. సో యుయుత్సవః వాళ్ళ డిజైరే అది, అంటే వాళ్ళ కోరిక అది. మామకాహ, మై పార్టీ అంటే సన్స్, అంటే ఇది ఎవరు అడుగుతున్నారు? ధృతరాష్ట్ర, బ్లైండ్ మ్యాన్. ఆయన ఎవరు? కౌరవాస్ ఫాదర్. సో ఆయన అడుగుతున్నాడు సంజయుణ్ణి, ఇది నా కొడుకులు అంటే ఎవరు? ఆయన కొడుకులు ఎవరు? దుర్యోధన, దుశ్శాసన, వీళ్ళందరూ ఉన్నారు కదా, బ్యాడ్ పీపుల్ అందరు, వాళ్ళందరూ గురించి అడుగుతున్నారు. ద సన్ ఆఫ్ మై పార్టీ సన్స్, ఇంకా ద సన్ ఆఫ్ పాండు, వాళ్ళే కాదు ఇంకా పాండు పుత్రుడు కూడా ఇక్కడ. అండ్ సర్టెన్లీ కిమ్, వాట్ డిడ్ దే డూ ఓ సంజయ, అక్కడ ఏం చేస్తున్నారు? నా కొడుకులు ఇంకా పాండుపుత్రులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇది అక్కడ ట్రాన్స్లేషన్ చూడండి. ధృతరాష్ట్ర is saying, ఓ సంజయ, after my sons and the sons of Pandu assembled in the place of pilgrimage Kurukshetra desired to fight, what did they do? ఇది ఆయన అడిగేది. what did they do ఇది అడుగుతున్నాడు. ఓకే, ఎందుకంటే దీత్య కొంచెం బాగా స్పష్టంగా పలుకుతుంది. ఫస్ట్ దీత్యకి ఇద్దాం ఛాన్స్. దీత్య చెప్పు నాన్న. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ let us give chance to wait, హన్విక అయిపోయింది. ముకుంద ప్రియ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వండర్ఫుల్, ఎక్సలెంట్. సాధ్వి వింటూ ఉండాలి జాగ్రత్తగా, ఓకేనా? లాస్ట్ లో నీకు ఇస్తాను ఛాన్స్, నువ్వు చక్కగా చెప్పాలి నాన్న, ఓకేనా? యశ్వంత్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వండర్ఫుల్, ఎక్సలెంట్. భవిష్య. మాతాజీ ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఆహ్లాద్. ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. చెప్పు నాన్న. మాతాజీ ఫస్ట్ లో కనా? ఎస్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. వండర్ఫుల్. నౌ నెక్స్ట్, ఇక్కడ నేను చదువుతాను, చక్కగా వినండి ఏం చెప్తున్నాడు అనేది. మీకు ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా.
Okay, 1 minute. Bhagavad Gita is the widely read theistic science summarized in the Gita Mahatmya, glorification of the Gita. ఇక్కడ ఏంటి అంటే ఇది థీస్టిక్ ఎథీస్ట్ అంటేనేమో భగవంతుని నమ్మని వాడు, థీస్టిక్ అంటే భగవంతుని నమ్మేవాడు. ఇది ఒక సైన్స్ అని చెప్తున్నాడు. ఇది మన ఎవరు రాశారు? ఎవరు రాశారు? ఇది ప్రభుపాద్ రాసినదే చదువుతున్నాం మనం ప్రభుపాద్ ఏది చెప్పాడు అది మాత్రమే నేర్చుకోవాలి. వేరే వాళ్ళు చెప్పిన భగవద్గీతను చదవకూడదు. యు ఆర్ స్ట్రిక్ట్లీ you have to follow this. You should follow strictly this one. ప్రభుపాద్ రాసిన భగవద్గీతనే చదవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా రాసినవి, మనము ప్రభుపాద్ ఏం చెప్పాడు అది మాత్రమే పట్టుకోవాలి. There it says that one should read Bhagavad Gita very scrutinizingly with the help of a person who is a devotee of Sri Krishna and try to understand it without personally motivated interpretations. ఇది ఇక్కడ ఏం చెప్తున్నారు? అదే నేను చెప్పిందే. ఏంటి అంటే మిగతా వాళ్ళు కూడా చాలా మంది రాశారు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ భగవద్గీతాస్, చెప్పలేము మనకి బయట. సో అవన్నీ వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఏదొస్తే తోచిందిగా, ఒక డాక్టర్ ఎట్లా ఆలోచిస్తాడు అట్లా రాశాడు, అట్లా రాసుకున్నాడు. ఒక ఇంజనీర్ వాడికి ఎట్లా అర్థమైతే అట్లా రాసుకున్నాడు. కానీ కృష్ణ ఇస్ ద లార్డ్, దేవాది దేవ. సో ఆయన యొక్క భక్తుడు ఎవరు? ప్రభుపాద్. ఆయన రాసిన భగవద్గీత ఎంత వెరీ స్క్రూటినైజింగ్లీ, చాలా డీప్ గా అర్థం చేసుకున్నాడు ఆ భగవద్గీతని. ఎట్లా అర్థం చేసుకున్నాడు? హీ రెడ్ మెనీ వేదాస్, అన్ని బుక్స్, ఎన్నో పురాణాస్ అన్ని చదివి అర్థం చేసుకొని రాసిన భగవద్గీత ఇది. ఇందులో అన్ని మొత్తం వేదాస్, ఇది ఒక్క బుక్ చదివితే చాలు, యూ విల్ గెట్ ఫుల్ నాలెడ్జ్. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు? The example of clear understanding is there in the Bhagavad Gita itself, in the way the teaching is understood by Arjuna, who heard the Gita directly from the Lord. ఇది డైరెక్ట్ కదా గీత. ఎవరి నుంచి విన్నాడు అర్జున? డైరెక్ట్లీ ఫ్రమ్ ద లార్డ్. సో ఇది మొత్తము టోటల్ ఇందులోనే ఉంది అని చెప్తున్నాడు. ఇఫ్ సమ్వన్ ఈస్ ఫార్చునేట్ ఎనఫ్ టు అండర్స్టాండ్ ద భగవద్ గీత in that line of disciplic succession without motivated interpretation, then he surpasses all studies of Vedic wisdom and all scriptures of the world. నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇదెంతో అదృష్టవంతుడికే ఈ భగవద్గీత ఈ ప్రభుపాద్ రాసింది చదివే యోగ్యం ఉంటుంది. ఈ ఛాన్స్ వాళ్ళకే ఉంటుంది. ప్రభుపాద్ రాసినది వాళ్ళ అదృష్ట ప్రకారమే వాళ్ళది భగవద్గీత పట్టుకుంటారు. అందరికీ దొరకదు ఇది ఎవరు రాశారు? డిసిప్లిక్ సెక్షన్ అంటే పరంపరలో వచ్చిన వాళ్ళు, పరంపర నుంచి వచ్చిన ఆ గురువు. అంటే మిగతా వాళ్ళు రాసిన వాళ్ళందరికీ గురువు లేడు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు రాసుకున్నారు. కానీ ఇక్కడ ప్రభుపాద్కి ఈయన 32 గురువు, 32nd గురువు. ఆయన ముందు 31 పీపుల్ ఉన్నారు గురువుస్. అంత పెద్ద పరంపర నుంచి వచ్చిన వాడు మన ప్రభుపాద్. సో ఆయన నుంచి వింటే చాలా బాగా ఉంటుంది, అంటే కరెక్ట్ అన్నమాట. దిస్ ఇస్ ద కరెక్ట్ వన్ దట్ వి ఆర్ హియరింగ్ అని చెప్తున్నాడు అనమాట. వన్ విల్ ఫైండ్ ఇన్ ద భగవద్ గీత ఆల్ దట్ ఈస్ కంటైన్డ్ ఇన్ అదర్ స్క్రిప్చర్స్. మిగతా వేదాస్లో ఏదైతే ఉందో అదంతా ఇందులో పెట్టేశాడంట ప్రభుపాద్. బట్ ద రీడర్ విల్ ఆల్సో ఫైండ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ టు బి ఫౌండ్ ఎల్స్వేర్. ఎక్కడ దొరకనిదంతా ఇందులో ఉంది అని చెప్తున్నాడు. సో నువ్వు ఇది చదివినావు అంటే నువ్వు అంత స్ట్రాంగ్ అయిపోతావు అనమాట. ఈ సొసైటీలోకి నువ్వు వెళ్ళినావు అంటే యూ విల్ బి వెరీ స్ట్రాంగ్. నీకు వేరే వాళ్ళకి నీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. వేరేటోడికి గట్టిగా అరిచేస్తూ ఉంటాడు, వాడికి ఏమైనా కోపం వచ్చినా వాడు డిఫరెంట్ ఉంటాడు వాడంతా. కానీ నువ్వు అట్లుండవు, నీకు కొంచెం నీకు తెలుస్తూ ఉంటుంది ఏంటి వాడికి నీకు తేడా. సో యు ఆర్ వెరీ డిఫరెంట్.
It is the perfect theistic science because it is directly spoken by the Supreme Personality of Godhead, Lord Sri Krishna. ఇది డైరెక్ట్ స్పోకెన్ బై లార్డ్ శ్రీకృష్ణ, మన దేవాది దేవుడు లార్డ్ నుంచి వచ్చింది. The topics discussed by Dhritarashtra and Sanjaya as described in the Mahabharata from the basic principle of this great philosophy. It is understood that this philosophy evolved on the battlefield of Kurukshetra. ఇది ఎక్కడ జరిగింది? భగవద్గీత కురుక్షేత్రలో, అక్కడ బ్యాటిల్ ఫీల్డ్ లో కృష్ణకి అర్జునునికి మధ్యన జరిగింది ఇది. Which is sacred place of pilgrimage from the immemorial time of the Vedic age. అప్పుడు 5000 years back అన్నమాట, ఆ టైంలో జరిగింది ఇది. It was spoken by the Lord when he was present personally on this planet for the guidance of the mankind. ఇది మనుషుల కోసం, మన కోసమే, మన మంచి కోసమే ఇది పర్సనల్ గా ఈ ఎర్త్ పైన భగవంతుడు వచ్చి అర్జునుడికి చెప్తాడనమాట. ఎందుకంటే కలియుగంలో పీపుల్ విల్ బి వెరీ రెస్ట్లెస్, చాలా రెస్ట్లెస్ ఉంటారు. వాళ్ళకి కుట్టిన చిన్నది ఏదైనా అంటే కోపం వచ్చేస్తుంది, వాళ్ళకి ఇంకా ఎప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ సరిగ్గా ఉండదు. ఇంకా అట్లా ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు హెల్దీగా ఉండరు, యాక్చువల్గా హెల్దీగా ఉండరు, మెంటల్లీ దే ఆర్ నాట్ హెల్దీ. సో అందుకోసం లార్డ్ కృష్ణ ఏం చేస్తాడంటే వీళ్ళకి కలియుగ పీపుల్కి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇది తప్పకుండా వాళ్ళు తెలుసుకోవాలి. అందుకోసం ఇది ఒక్క బుక్ ఇస్తాడనమాట. ఇది ఒక్క బుక్ చదివితే చాలు, దే విల్ బి అవుట్ ఫ్రమ్ ఆల్ స్ట్రెస్ అని చెప్తాడనమాట. వాళ్ళకి అర్థమవుతుంది అసలు ఏంటి అనేది. ద వర్డ్ ధర్మక్షేత్ర, ఏ ప్లేస్ వేర్ రిలీజియస్ రిచువల్స్ ఆర్ పర్ఫార్మ్డ్, is significant because on the battlefield of Kurukshetra, the Supreme Personality of Godhead was present on the side of Arjuna. లార్డ్ కృష్ణ ఎవరి సైడ్ ఉన్నాడు? అర్జున సైడ్ ఉన్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. మీకు కూడా ఇంగ్లీష్ అర్థమవుతుంది కదా. సో యూ షుడ్ ట్రై టు అండర్స్టాండ్. బ్యాటిల్ ఫీల్డ్ లో కురుక్షేత్ర బ్యాటిల్ ఫీల్డ్ లో పర్సనాలిటీ ఆఫ్ గాడ్హెడ్ వాస్ ప్రెసెంట్ ఆన్ ద సైడ్ ఆఫ్ అర్జున. Dhritarashtra, the father of the Kurus, was highly doubtful about the possibility of his son's ultimate victory. ధృతరాష్ట్రునికి భయం ఉంటుంది అనమాట, నా కొడుకులు గెలుస్తారా అనేది ఆయనకి డౌట్ఫుల్ అనమాట. ఎందుకంటే అది ధర్మక్షేత్ర, అక్కడ నిజమేదో అదే గెలుస్తుంది. సో ఆయనకు తెలుసు వాళ్ళ కొడుకులు తప్పు చేసిండ్రు అని ఆయనకు తెలుసు. అందుకే ఆయనకు ఒక లోపల ఒక భయం, ఓడిపోతామేమో అని. In his doubt, he inquired from his secretary Sanjaya. Sanjaya ఎవరు? సెక్రటరీ. హీఈస్ ద సెక్రటరీ. సంజయ ఎవరు? ధృతరాష్ట్రుని యొక్క సెక్రటరీ సంజయ. వాట్ డిడ్ దే డూ అని అడుగుతున్నాడు ఇక్కడ, ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. He was confident that both his sons and the son of his younger brother Pandu were assembled in that field of Kurukshetra for a determined engagement of the war. ఇక్కడ అందరూ అటు వాళ్ళు ఇటు వాళ్ళు అందరూ సమావేశం అసెంబ్ల్డ్ అయ్యారని ఆయనకు తెలుసు. కురుక్షేత్రలో పాండురాజు కొడుకులు, ఇటు కౌరవాస్ అందరూ, పాండవులు కౌరవులు అందరూ అక్కడ అసెంబ్ల్ అయ్యారు అని ఆయనకు తెలుసు ధృతరాష్ట్రునికి. అందుకే అడుగుతున్నారు, వాట్ డిడ్ దే డూ? స్టిల్ హిస్ ఎంక్వైరీ ఈజ్ సిగ్నిఫికెంట్. హీ డిడ్ నాట్ వాంట్ ఏ కాంప్రమైజ్ బిట్వీన్ ద కజిన్స్ అండ్ బ్రదర్స్ and he wanted to be sure of the fate of his sons on the battlefield. ఇంకోటి ఏంటిది, ఆయనకి కాంప్రమైజ్, వాళ్ళ కొడుకులు ఇట్లా అంటే కాంప్రమైజ్ అవ్వాలని లేదు. యాక్చువల్గా వాళ్ళు పాండవాస్ కౌరవాస్ ఇట్లా చెప్పుకోవచ్చు కదా, మన ఇద్దరం ఇట్లా కొట్లాడుకోవద్దు, మనం లెటర్స్ హ్యాపీగా మనం ఇక్కడ బ్యాటిల్ ఏమొద్దు, మనం కాంప్రమైజ్ అయిపోదాము, మనము కొట్లాడుకోకుండా మాదంతా మీకే ఇచ్చేస్తాము అని ఎక్కడ కౌరవులు అంటారో అని ఆయనకి భయము. అట్లా అనొద్దు, బ్యాటిల్ జరగాలి, కొట్లాడాలి అని ధృతరాష్ట్రునికి లోపల ఉంటుంది అనమాట. బికాస్ ద బ్యాటిల్ వాజ్ అరేంజ్డ్ టు బి ఫాట్ ఎట్ కురుక్షేత్ర, which is mentioned elsewhere in the Vedas as a place of worship even for the denizens of heaven. Dhritarashtra became very fearful about the influence of the holy place on the outcome of the battle. ఆయనకి భయం అన్నమాట. ఆ బ్యాటిల్ క్షేత్ర కురుక్షేత్ర చాలా మంచి ప్లేస్, అక్కడ కొట్లాడుకున్న వాళ్ళు ఎవరైనా కానీ కూడా ధర్మమే గెలుస్తుంది. ఎవరు
ఎవరు ట్రూనో వాళ్ళే గెలుస్తారు. అందుకోసం ఆయనకు భయం లోపల ఎక్కడ గెలుస్తారు అని. సంజయ్ వాజ్ స్టూడెంట్ ఆఫ్ సంజయ్ ఎవరు? స్టూడెంట్ ఆఫ్ వ్యాస మహర్షి. ఈ భాగవతం ఇదంతా ఈ అన్ని వేదాలన్నీ రచించింది ఎవరు? వ్యాస మహర్షి. ఆయననే వ్యాస మహర్షి యొక్క స్టూడెంట్ అన్నమాట సంజయ. అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ? ధృతరాష్ట్రుని కళ్ళు లేని అతను ధృతరాష్ట్రుని దగ్గర కూర్చున్నాడు. అండ్ దేర్ ఫోర్ బై ద మెర్సీ ఆఫ్ వ్యాసుని యొక్క కృప వల్ల సంజయ వాజ్ ఏబుల్ టు ఎన్విజన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర ఈవెన్ వైల్ హీ వాజ్ ఇన్ ద రూమ్ ఆఫ్ ధృతరాష్ట్ర. అండ్ సో అక్కడ ఇక్కడ ఆయన గుడ్డివాడి ముందు కూర్చున్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు గుడ్డోడు కదా, ఆయన ముందు కూర్చున్నాడు. కూర్చొని హీ కెన్ సీ ఎవ్రీథింగ్. బ్యాటిల్ ఫీల్డ్ లో ఏం జరుగుతుంది మొత్తం చూడగలుగుతున్నాడు అనమాట. సో కూర్చొని మొత్తం లైవ్ చెప్తూ ఉంటాడు కామెంటరీ. ఇగో ఇప్పుడు అట్లా జరుగుతుంది అని. అండ్ సో ధృతరాష్ట్ర ఆస్క్డ్ హిమ్ అబౌట్ ద సిచ్యుయేషన్ ఆఫ్ ద బ్యాటిల్ ఫీల్డ్. సిచ్యుయేషన్ అడుగుతూ ఉంటాడు అనమాట, ఏం జరుగుతుంది ఇప్పుడు అట్లా అడుగుతూ ఉంటే సంజయుడు చెప్తూ ఉంటాడు. Both the Pandavas and the sons of Dhritarashtra belong to the same family, but Dhritarashtra's mind is disclosed herein. He deliberately claimed only his sons as Kurus, and he separated the sons of Pandus from the family heritage. ఈయన ఏం చేస్తాడు, ఎంత సెల్ఫిషో ధృతరాష్ట్ర. ఆ పాండవులని సపరేట్ చేసేస్తాడు. మా ఫ్యామిలీలో వీళ్ళు లేరు అన్నట్టుగా వాళ్ళని సపరేట్ చేసేసి ఓన్లీ కురు ఆయన కొడుకులనే ఫ్యామిలీగా చూస్తాడు. వాళ్ళని వేరే వాళ్ళ అన్న యొక్క కొడుకుల్ని చూడడు, తమ్ముడి యొక్క కొడుకుల్ని చూడడు. One can thus understand the specific position of Dhritarashtra in this relationship with his nephews, the sons of Pandu. As in the paddy field, the unnecessary plants are taken out, so it is expected from the very beginning of these topics that in the religious field of Kurukshetra, where the father of religion, Sri Krishna, was present, the unwanted plants like Dhritarashtra's son Duryodhana and other would be wiped out, and the thoroughly religious persons headed by Dhritarashtra would be established by the Yudhishthira, would be established by the Lord. ఇక్కడ ఏంటి అంటే లార్డ్ ఇప్పుడు మనము పొలంలో చాలా అన్వాంటెడ్ వస్తూ ఉంటాయి చెట్లు, ఏవి బీడ్స్. ఇక్కడ అదే చెప్తున్నాడు, కొన్ని బీడ్స్ వస్తూ ఉంటాయి అన్వాంటెడ్వి చెట్లు. ఆ అన్వాంటెడ్వి ఏం చేస్తాం మనము, ఎందుకంటే అదే మొత్తం తినేస్తూ ఉంటది కదా, మంచి వాటర్ పోస్తూ ఉంటే అవే తాగేస్తూ ఉంటాయి, వీటికి ఇవ్వవు. మనకి కావాల్సిన రైస్ ప్యాడీ ఇట్లాంటి వాటికి అది మొత్తం ఇదే తాగేస్తూ ఉంటది. అందుకోసం వాటిని ఏం చేస్తారు మన వాళ్ళు, పీకేస్తారు అనమాట. పీకి పడేసి చక్కగా మన ఏదైతే మనకు రైస్ ప్యాడీ ఏదైనా ఏవి కావాలో పొలము పంట ఏది కావాలో వాటికి మంచిగా చూసుకుంటారు అనమాట. సో ఇక్కడ కూడా ఈ కురుక్షేత్రం ఎందుకు, దోస్ హు ఆర్ వెరీ బ్యాడ్ అలాంటి వాళ్ళని చంపడానికి అన్నమాట. లార్డ్ శ్రీకృష్ణ ఎందుకు ఈ బ్యాటిల్ ఫీల్డ్ ఇది ఏర్పాటు చేశాడు, ఇట్లా ఎవరైతే అధర్మంగా ఉంటారో, హూ ఆర్ సెల్ఫిష్, హూ ఆర్ వెరీ బ్యాడ్, అలాంటి వాళ్ళని తీసిపడేస్తే ఏమవుతుంది, వరల్డ్ ప్యూర్ అవుతుంది. అప్పుడు అందరు మంచి వాళ్ళు ఉంటారు వరల్డ్. అందుకోసం ఈ బ్యాటిల్ ఫీల్డ్ అనేది లార్డ్ కృష్ణ ఇది ఏర్పరుస్తున్నారు. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ధర్మక్షేత్ర అండ్ కురుక్షేత్ర అపార్ట్ ఫ్రమ్ దేర్ హిస్టారికల్ అండ్ వేదిక్ ఇంపార్టెన్స్. అందుకే దీని పేరు ధర్మక్షేత్ర కురుక్షేత్ర అని పెట్టారనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోక ఎవరు చదువుతారు? సో నెక్స్ట్ శ్లోక ఒక్కసారి అందరు వింటున్నారా? ఆల్ ఆర్ ఏబుల్ టు హియర్ మై వాయిస్ ఆర్ జస్ట్ ఐఎమ్ స్పీకింగ్ హియర్? ఓకే, సో ఇక్కడ సినోనిమ్స్ చూద్దాము. ఓకే, ఐ విల్ గివ్ యూ ఛాన్స్. వెయిట్. సంజయ్ ఉవాచ అంటే సంజయ సెడ్ చెప్పాడు. ఓకే, దృష్ట్వా ఆఫ్టర్ సీయింగ్ టు బట్ పాండవ అనికం ద సోల్జర్స్ ఆఫ్ ద పాండవాస్. ఇక్కడ మీరు ఇవన్నీ చూడండి ఒకసారి. సో నెక్స్ట్ ట్రాన్స్లేషన్ చూద్దాం మనము. సంజయ సెడ్, ఓ కింగ్, after looking over the army arranged in military formation by the sons of Pandu, King Duryodhana went to his teacher and spoke the following words. అప్పుడు ఆయన ఏం చేశాడంట, సంజయ మొత్తం చూశాడు మిలిటరీ, పాండవాస్ కౌరవాస్ మిలిటరీ అంతా చూసి
తర్వాత ఆ దుర్యోధనుడు వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళాడంట. ఓకే, సో నెక్స్ట్ ఎవరు చదువుతారు అంటే దీత్య చదవమ్మా. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓకే, యశ్వంత్. ఎస్ మాతాజీ. దృష్ట్వా తు పాండవానీకం 1 minute మాతాజీ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తతా ఆచార్య ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓకే, వెరీ గుడ్. మాతాజీ ముకుంద ప్రియ, వెయిట్ ముకుంద ప్రియ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓకే, ఆహ్లాద్. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనమబ్రవీత్. వండర్ఫుల్. సాధ్వి ఫ్రమ్ బర్త్. ఆయన ఎప్పటి నుంచో గుడ్డోడు. అన్ఫార్చునేట్లీ హీ వాజ్ ఆల్సో బెరెఫ్ట్ ఆఫ్ స్పిరిచువల్ విజన్. ఆయన చిన్నప్పుడు గుడ్డివాడు, ఇంకా ఈ స్పిరిచువల్ విజన్ కూడా లేదంట ఆయనకి. అంటే కొందరికి ఉంటుంది కదా స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా ఉంటారు కొందరు. లార్డ్ ఉన్నాడు, లార్డ్ కి కొంచెం మార్నింగ్ లేచి ఏదో వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి కొన్ని. He knew very well that his sons were equally blind in the matter of religion. సో ఆయనకు తెలుసు వాళ్ళ కొడుకులు కూడా, వాళ్ళ సన్స్ కూడా ఆయనలాగలే బ్లైండ్ రిలీజియన్ లో. ఆయనలాగానే అంటే ఏది నమ్మరు అన్నమాట, గాడ్ ఇదంతా. అండ్ హీ వాజ్ ష్యూర్ దట్ దే వుడ్ నెవర్ రీచ్ అన్ అండర్స్టాండింగ్ విత్ ద పాండవాస్. ఆయనకు తెలుసు పాండవాస్ తోటి ఆయన కొడుకులు ఎప్పుడు ఈక్వల్ కారు అనేది. who were all pure since birth. పాండవాస్ ఎప్పుడు ప్యూర్స్ అన్నమాట, ధార్మికులు అన్నమాట. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళ కోసం చాలా బాగా చూసుకునే వాళ్ళు అన్నమాట. Still he was doubtful about the influence of the place of pilgrimage, and Sanjaya could understand his motive in asking about the situation on the battlefield. ఆ పిలిగ్రమేజ్, అక్కడ ఆ కురుక్షేత్ర అనే ప్లేస్, ఆ స్థలము చాలా పవర్ఫుల్ అని ఆయనకు తెలుసు. ఆ పవర్ఫుల్ అయిన స్థలము ఎవరి ట్రూతో వాళ్ళ దిక్కే ఉంటది. ఆ స్థలం కూడా వాళ్ళే గెలుస్తారు అని ఆయనకు తెలుసు.